మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. రామాయంపేట మండలం పర్వతాపూర్ కాట్రియాల మధ్య భారీ వర్షాలకు తెగబడిన రోడ్డును ఆయన పరిశీలించారు. రైతుల పంట నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులు ఆదుకుంటుందని మంత్రి వివేక్ ఈ సందర్భంగా చెప్పారు. మునగడం జరిగింది. తర్వాత పర్వతీపూర్లో కూడా ఈ బ్రిడ్జ్ కొలాప్స్ కావడం, ఈ వర్షాల వలన ఒరిస్సాలో డిప్రెషన్ వచ్చింది. దాని వలన కామారెడ్డి, రామాయణపేట్, మెదక్ అన్ని ప్రాంతాలలో భారీ వర్షాల వలన బ్రిడ్జ్లు అన్నీ కూడా కూలిపోవడము, రోడ్స్ అన్నీ కూడా పాడు కావడము, ఇవన్నీ కూడా కావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వద్దామని చాలా ప్రయత్నం చేస్తున్నారు. హెలికాప్టర్లో వెదర్ కండిషన్స్ బాగాలేవని చెప్పి ఎల్లంపల్లి పోయి ఇప్పుడు కామారెడ్డి కూడా వచ్చే అవకాశం వారు ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ